సో హంపీలో ఫైనల్గా అయితే ఇదైతే చూడగలిగినాం. ఇదే ఇగో ఇది, ఇదే ఇగో ఇది. ఓకేనా? ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర 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 హర. ఓం. ఏం రీసౌండ్ వస్తుంది చూడు కదా, సేమ్ థియేటర్ అది ఉంటుంది చూసినావు, స్టూడియో, రికార్డింగ్ స్టూడియో అట్లా వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీష శేఖర్ బ్లాగ్స్. అందరూ మంచిగా మేమైతే వస్తున్నాం. ఇంతకు ముందుగా మాది హంపీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ హంపీలో మేము చేసిన మిస్టేక్ ఏంటంటే మబ్బులు వచ్చేసరికి మాకు 4 అయింది. ఆ 4 గంటలకు 1 గంట రెస్ట్ తీసుకుందామని చెప్పేసి పడుకున్నాం. 6 అయింది. 6 గంటలకు లేచి ఇక తొందరగా స్నానాలు చేసుకొని వెళ్ళిపోయినాం. ఇక మా షర్ట్లు, మా ప్యాంట్లు, మా అన్నీ కూడా పైన ఉన్నాయి. అవి పైన ఇంకా ఇప్పలేదు. అవి ఎప్పుడు ఇప్పుతామంటే వంట చేసుకునేటప్పుడట, మధ్యాహ్నం వరకు. సో అందుకని ఇవే స్నానం చేస్తున్నాం, ఇవే వేసుకుంటున్నాం. ఇప్పటికి 3 స్నానాలు అయిపోయినాయి. నదిలలో మునుగుతున్నాం, ఇవే వేసుకుంటున్నాం, దర్శనం చేసుకుంటున్నాం. సో ఇప్పుడు హంపీలో అయితే అసలు మిస్ చేసినాం అబ్బా. నిజంగా కొన్ని వేల సంవత్సరాల కింద కట్టిన టెంపుల్ అట అది మిస్ అయిపోయింది. నిజంగా చూపిద్దాం అనుకున్నాం కానీ అది మిస్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఇక్కడ 50 రూపీస్ నోట్ ఉంటుంది కదా, ఆ నోట్ పైన ఒక బొమ్మ ఉంటుంది. అది దాని దగ్గర కానీ పోతున్నాం. కొంచెం దూరమేనట ఇడికెళ్ళి అయితే వెళ్తున్నాం. ప్రజెంట్ వెహికల్ పోదట. మొత్తం మనోళ్ళేనా అలా అడ్జస్ట్ కాలేమంటావా? లిమిట్ 10 మరి ఇక్కడ కూడా అయిపోయిందిగా. హే కొంచెం జరుగు. మరి బయట సక్తే ఇద్దరు 1 सीट में 3 मेंबर्स. राइट, ओके डन. టికెట్ అనగానే మొక్కలు చూస్తారేంద్రా. మరి ఎట్లా చేద్దాం సామి? క్యాష్ 10 అప్ అండ్ డౌన్ 20. 3 మెంబర్స్. లైన్ చాలా అవుతుంది, చాలా మంది వస్తుంది. అరే ఇది లైసెన్స్ అవసరం లేదు రే బండికి. ఎలక్ట్రిక్ బండి మస్తు మంది అవుతున్నారు. తొందరగా వేసాం. అవును, నువ్వు వీడికి వస్తా, నేను అడుకొస్తా. కంఫర్ట్ ఉందా? మేడంకి లైసెన్స్ లేడరా, నేను చూపిస్తా. అయ్యప్ప ఏ బండి రే ఏ మీటింగ్ పెట్టినవరా నువ్వు? ఫస్ట్ మనమేనా పట్టుకోవాలా తప్పకుండా? రోడ్ మస్తు ఉంది. అరే రోడ్ బాగాలేదు కదా ఇది. ఇగో ఇది బాగుంది టెంపుల్. అక్కడ ఫోటో దిగుతారు మంచిగా. ఇది బండ్లు పోతాయి కదా మేడం, మా బండి పోతే అయిపోతుందిగా. పొల్యూషన్ ఆడ పొల్యూషన్ కావద్దట్రా. అది పొల్యూషన్ కావద్దంటే ఈకో ఫ్రెండ్లీ పెట్రోల్ బండి కూడా పొల్యూషన్. సిఎన్జి, ఓన్లీ సిఎన్జి. ఇట్లా నడుచుకుంటూ పోవాలి, లేదంటే आधा किलोमीटर जाना पड़ता. ओ दिख रहा वहाँ पे. వావ్ చూడరా ఎంత బాగుంది కదా ఇది. సూపర్ ఉంది. మండపం సూపర్ ఉంది. వీడికి ఇంకా కొంచెం దగ్గరలో భజన చేస్తున్నారు. అరే ఆడికెళ్ళి స్టార్ట్ అయిన వాళ్ళు ఇటు దాకా వచ్చిర్రా. హంపీలో స్టార్ట్ అయిన వాళ్ళు ఇట్లే స్టార్ట్ అయ్యారు. ఆడ కూడా ఏ వీళ్ళేరా, వాళ్ళే వీళ్ళు. మీకు చెప్పనికి రా, ఆమెకి చెప్పనికి రాదు, కినరికి రాదు. హైలైట్ ఉంది. ఊరేగింపు మహాదేవ్ ఏదో ఊరేగింపు.
ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ అట. ఆంజనేయ స్వామి టెంపుల్ ఓన్లీ ఆంజనేయ స్వామి रहता उधर क्या बर्थ प्लेस अंजनाद्री इधर ही है ओ अंजनाद्री बर्थ प्लेस ఇక్కడనేనట అంజనాద్రి పుట్టిన ప్లేస్ ఇదంట బర్త్ ప్లేస్. మనం ఇక్కడికైతే వచ్చేసినాం. ये क्या हुआ इधर वो टेंपल मैडम वो टेंपल कई को क्या बोलता उसको बंद అయిపోయిందా ఎక్కడికి లాస్ట్ ఇగో ఆ టెంపుల్ అట్లా ఎందుకు అయిందా. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. స్వామి 50 రూపాయలు ఉంటుందా మరి? పక్క పక్కకి ఎట్లా చూస్తావు స్వామి? పక్క పక్కన పెట్టి ఎట్లా చూస్తావు? డౌన్లోడ్ చేసుకుంటావా? అయితే ఇది ఎట్లా కూలిపోయింది స్వామి అన్న ఆ మాతను అడిగిన. అంటే వీడియో ఆఫ్ చేయమన్నది. ఆఫ్ చేసిన. నాకు తెలియదు స్వామి ఎవరు గుల కొట్టిరు అంటే. నేను కూడా కొట్టలే అంటుంది. మన గోల్కొండ రాజులు అవును యుద్ధానికి వచ్చిర్రు. గోల్కొండ రాజులు ఇంకా సంగమ ఇద్దరు రాజులు కలిసి వచ్చి యుద్ధం చేసి ఇవన్నీ ధ్వంసం చేసారు. అయితే మళ్ళీ బెంగళూరు స్వామి బల్లారి స్వామి వీళ్ళంతా కలిసి మళ్ళా ఈ మొత్తం గోల్కొండ రాజులు వాళ్ళందరినీ ఎలగొట్టేసి మళ్ళీ ఇది ఆక్రమించుకోరు. ఇది విజయనగరం కదా? విజయనగరం సాములే. విజయనగరం స్వాములే మళ్ళా అంటే అప్పుడు మొత్తం హిందువులంతా ఒకటే చేసి మళ్ళీ అంతా కలిసేసి ఆ ముస్లిం స్వాములు నిలబెట్టి మళ్ళా ఇది ఆక్రమించుకోరు. ఇది అంతా అన్ని గుళ్ళ ఇది కూడా బాబా ఇంత మంచిగా ఉండేనేమో స్వామి అప్పుడు. మొత్తం కట్టడాలు మొత్తం కూలిపోయినాయి. ఇగో ఎంత బాగున్నాయి చూడు అసలు. అది చూడు అది ఎంత మంచిగా ఉండనో మొత్తం కూలిపోయింది. అది ఇగో ఇదే అదే ఇది ఫస్ట్ అదే. ఇదేనా 50 రూపాయలు నోటి చూద్దాం. నువ్వేం చేస్తావు? 50 రూపాయలు ఫోటో తీద్దాం. 50 రూపాయలు చెప్పు చూద్దాం అని. 50 రూపాయలు. ఓకే ఓకే. మన 50 రూపాయల నోట్ మీద ఉండే ప్లేస్ ఇగో ఇది. స్వామి ఇట్లా 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 దారి ఇట్లా. సప్త స్వరాలు. ఇది సప్త స్వరాలు. వా ఈ గుడి చూడు అసలు. ఇగో ఏనుగురు ఇరగొట్టిరు. దండయాత్రకు వచ్చిరట. అప్పుడు రాజులు లైటింగ్ అనుకుంటా. లైటింగ్ నైట్ టైం లైటింగ్. బాబా ఏం ఆర్కిటెక్చర్ బాబు ఇది. అప్పట్లో 1200 సంవత్సరాలు. ఇది 2025 కదా. 1200 సంవత్సరాల క్రితం కట్టిన గుల్లటివి. బా ఇది చూడు ఎట్లా చెక్కిరా ఇదంతా. ఇప్పుడంతా మిషనరీ ఉంది. ఒకప్పుడైతే మొత్తం చేతులతోట ఇదంతా చేయడం. ఇదంతా గుల కొట్టిరు చూడు. అంటే అది మట్టి గోడలు కాబట్టి కూలిపోతాయి వర్షానికి. అరే దండయాత్ర చేసిర్రా అంటే. ఇదా సౌండ్ అలా ఓనియర్ అది పోలీసుకెళ్ళారు. 10 రూపాయలు తీసుకుని ఓనియరా? టికెట్ ఏం తీసుకుని అలా పోలీస్ ఉంటాడు. అడుగుదాం 30 రూపాయలు దేని తీసుకుని అడుగుదాం. తిరిగొద్దామా? ఇదే ఎగ్జిట్ స్వామి కాదు. వీళ్ళేమో బొట్టు పెట్టుకొని ఫారెన్ నుంచి వస్తారు. ఫారెన్ నుంచి వచ్చి బొట్టు పెట్టుకొని మన ఇండియన్ కల్చర్ నచ్చి వస్తారు. మనోళ్ళేమో మన బొట్టు తీసేసి పోతురు. అట్లా ఉంటుంది మరి. ఇలా ఓనీలేరా స్వామి ఇప్పుడు? అలా ఓనియర్ అలా ఆపేసిరాడు. అట్టికి రోజా ముంగడికి రోజప్ప ఇట్లకి నిలుచుదాం. ఇదేంటి మళ్ళా? చూడు ఏమో మామూలు కోటనే స్వామి ఏం లేవు. పురాతనమైన కట్టడాలు.
షూటింగ్లు బాగా అవుతాయి ఈడ. ఏ మెల్లరే ఎంత దూరమో నీ చెంత చేర కంట తడియారనన్నదో నీ రూపు చూడ. ఎంత దూరమో నీ చెంత చేర కంట తడియారనన్నదో నీ రూపు చూడ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర 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 హర. ఓం. ఏం రీసౌండ్ వస్తుంది చూడు కదా, సేమ్ థియేటర్లో అది అది ఉంటుంది చూసినావు, స్టూడియో రికార్డింగ్ స్టూడియో అట్లా వస్తుంది. వచ్చినట్టు వస్తుంది సౌండ్. అదేమో మ్యూజిక్, ఇంకా అది ఎంత బాగుంటుంది. ఇంట్లో ఎంట్రీ లేదు, ఎంట్రీ పోనిస్తారు వాళ్ళకు. ఓం హర శంకర హర హర. ఓం హర శంకర. శ్రీకర శివకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ. 14 లోకములన్నీ మృక్కే జ్వాల నరసింహ. యాక్చువల్లీ ఆ లోపల పాట పాడింది ఇందాక, రీసౌండ్ రీసౌండ్ వస్తుంది కానీ అది పర్మిషన్ లేదట. ఇమ్మీడియట్ గా పోలీస్ వచ్చిండు. ఆడుంటే రీసౌండ్ అనిపించింది నిజంగా. స్టూడియోలో 4 గోడల మధ్యలో మైక్ పెట్టుకుని వాడతాం చూడు, అట్లా వచ్చింది ఆ సౌండ్. గమ్మున వస్తుంది సౌండ్. కానీ ఇంకా అవతల పోతే బాగుండే కానీ వాళ్ళకి లోపల రానియలేదు. అట్లా వాడినందుకే ఇప్పటికే భయపెట్టించింది ఆయన. పోలీస్ అయినాం, దెబ్బకి బయట కూరుకొచ్చినాం. ఇగో పాత కట్టాలి మళ్ళీ. ఇది కూడా ఒక ఎంట్రెన్స్ చదివాను మళ్ళీ. ఇగో ఇది కూడా కూలిపోయింది, అన్ని కూలిపోయినాయి. అంటే దండయాత్ర చేసినప్పుడు జాగ మొత్తం మాది అన్నట్టు ఉంటది కదా. రాజ్యాలు అప్పుడు రాజ్యం కదా. నేను మొన్న కంగువ సినిమా చూసిన, అది కూడా సేమ్ ఇలాంటిది. దండయాత్రకు వస్తారు, వచ్చి ఆ జాగ కోసము ఇట్లా చేస్తా ఉంటారు అనమాట. ఇది హంపీకి సంబంధించి ఒకటి సపరేట్ బుక్ తీసుకున్నాం. హంపి కిందకి వస్తుంది, ఇది హంపి కిందకి వస్తుంది. లోపల పోవచ్చా? ఇప్పుడు ఆనికి వచ్చినాం మేము, పాట పాడేసి వచ్చినాం ఇప్పుడే. ఘోరంగా రీసౌండ్ వస్తుంది అలా. ఇవి వచ్చేసి మ్యూజికల్ అట. సప్తస్వరాలు ఇవేనా స్వామి? ఏడుంటాయి ఆల్రెడీ మేము తీసేసినాం స్వామి. ఓ మరారా శంకర మేము వాడేసినాం అన్న స్వామి. అట్లా సౌండ్ చూసినావా ఎట్లా వచ్చింది? నేను హరహర శంకర పాడిన పాట. పర్మిషన్ అడుగుదామా స్వామి ఒకసారి? వస్తుంది శేఖర్ ఆగు. అట్లా కొట్టాలంటే మన వాళ్ళు ఇక ఒకటే తిరిగి కొడతారు, అందుకని చెప్పేసి కొట్టడం ఆపేపించారు. ఏవి స్వామి? అవి కావు స్వామి, అవి ధ్వంసమైనవి అవన్నీ. సంగీత మండపం ఇదేనా స్వామి? వన్స్ ఒక్కసారి టచ్, మీరు టచ్ చేయండి అసలు ఒక్కసారి జస్ట్ ఇట్లా. చూడాలంతే ఇప్పటివరకు మనం టచ్ చేయలేదండి. మొత్తం ఏవో మంటపాలు ఎవరికి టచ్ చేయకూడదు అంటే మమ్మల్ని పనికి పెట్టారు. ఎవరికి అలవలేదు లేదండి, మాకు కూడా అలవలేదండి. కొట్టామంటే ఎందుకు అలా ఉంటుంది. ఎన్నికలు వస్తా స్వామి? టచ్ చేస్తేనే వస్తుంది. డమరు స్కాన్ డైరెక్ట్ గూగుల్లో సెర్చ్ చేసాం. ఈ స్కాన్ కొడితే లింక్ వస్తుంది. వెబ్సైట్ ఓపెన్ అయితే గూగుల్లో డైరెక్ట్ గూగుల్లో స్కాన్ చేసాం, అట్లా రాదు. ఏం ఓపెన్ అవుతుంది? లింక్ దానికి సంబంధించిన ఓపెన్ అవుతుంది. ఇక మా సౌండ్ వస్తుంది అంటే ఆ సౌండ్ వస్తుంది అంటే ఈ సౌండ్ వస్తుంది అంటే లింక్ డైరెక్ట్ ఓపెన్ అవుతుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఏ సౌండ్ వస్తుంది ఉంటుంది. మన ఇగో జాకెట్ అంటే ఇది ఒక సౌండ్.
జగట సంగీతం అంటే ఇది. ఈ సంగీతం అంటే ఇవి సప్తస్వరాలు. ఎప్పుడో పాఠంలో చదువుకున్నాం కానీ ముట్టుకుంటూ వస్తాయట. ఇవి ముట్టుకొని ఇట్లా అయిపోయినాయి ఇవి. అంటే ఇప్పుడు మీ సామి ఏమంటున్నట్టే దంసం, ఓ సామి ఆడ ముట్టుకోవాలి, ఆడ పైన అవి ముట్టుకోవాలి నయ్యం. ఇంకా వాళ్ళు దంసం చేసిన వాళ్ళు ఈడాక రాలే. ఇవన్నీ ఏది ప్లే అవుట్ వస్తుంది. ఇది కొడదాం, ఇది కొడితే ఆ సౌండ్లు వస్తాయి. అదృష్టం మనకు రోజు, మన పురాతన అదృష్టం ఇది మనకు. అంటే ముట్టుకుంటూనే వస్తాయి స్వామి సౌండ్. వద్దు స్వామి, ఇది డమ్ ఇది వచ్చేసి ప్లే. ఏం టెక్నాలజీ స్వామి ఇది. వేల సంవత్సరాల క్రితమే మన ధర్మంలో ఇంత మంచి అన్ని ఒకటే పెట్టినట్టు. ఇది వేరే వస్తుంది స్వామి. ఏదాది ఇదా? దీని మీద రాసిలేదు స్వామి. ఇది వచ్చేసి ఇంకోటి ఇది వేరే వస్తుంది. ఎక్కనేలే స్వామి, స్కాన్ కొడితే వస్తుంది. ఫోటో తీద్దాం ఒకటి. గిడి తీద్దాం స్వామి. కాదు ఇది గుర్తుంటది. రైట్, పంచస్వరాలు సప్తస్వరాలు రైట్. సో హంపీలో ఫైనల్గా అయితే ఇదైతే చూడగలిగినాం. ఇదే ఇగో ఇది, ఇదే ఇగో ఇది. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇదే ఇది. సో ఇది వచ్చేసి ఏకశిల, అంటే ఒక్కటే రాయితోటి చేసిన విగ్రహం అట ఇది. అంటే ఒకటే రాయితోటి చేసినటువంటి ఈ ఆర్కిటెక్చర్ మొత్తం ఒకటే రాయట, సింగిల్ ఏకశిల అంటారట దీన్ని. ఒకటే రాయి మీద వేసిరు కాబట్టి దీని ప్రత్యేకత ఉంది కాబట్టి 50 రూపాయల లోటు మీద ఈ ప్రత్యేకతని డిజైన్ ఇచ్చారు. నిజంగా చాలా అంటే చాలా గొప్ప అసలు ఇది. లేదు, మళ్ళీ రూపట అతుకుంటా చూడు, ఒకటే శిల ఇది. ఎంత బాగుంది కదా ఇది, అసలు చాలా అంటే చాలా బాగుంది. ఈడ కూడా ఇంకోటి ఉంది ఇట్లా సేమ్. అన్నస్వామి, ఇది ఎన్ని రాళ్ళు కలిపి వచ్చింది మరి? ఇక్కడ టైర్లు ఇటు వేరున్నాయి కదా స్వామి? చెక్కిరేమో అయితే. 50 రూపాయలు ఎట్లుందో అట్లే తెచ్చి మనం ఫోటో వేయడం ఇల్లు అవుతాం. అంటే ఇదే ఫేస్ అది. సేమ్ అటు కూడా అట్నే ఉంటుంది స్వామి. అంటే ఓకే ఓకే. యాక్చువల్లీ ఇవి ఏనుగులు ఉండే, ఈ తొండాలు ఇరగొట్టేసారు. ఎట్లా అప్పటి నుంచి ఉన్నాయి. సేమ్ ఇదే. ఈ హంపి దగ్గరలో ఉన్నటువంటి ఇంకో ముఖ్యమైన ఒక ఘట్టం ఏంటంటే అంజనాద్రి అక్కడ పుట్టిండు. చూసినావా? అంజనాద్రి ఆడ కదా, ఆంజనేయ స్వామి పుట్టింది అక్కడ, బర్త్ ప్లేస్, జన్మదిన స్థలం. అయితే ఇక్కడ ఇంకో ఘట్టం ఉంది. శ్రీరాముడు అప్పుడు సీత కోసం వెతుకుతారు కదా, ఆ సుగ్రీవుడు ఇక్కడనే కలుస్తాడు. ఇక్కడ కలిసేసి ఇక్కడ నుంచి శ్రీలంకకు బయలుదేరుతారు. ఈ ప్లేస్ లో శ్రీరాముడు, సుగ్రీవుడు, ఆంజనేయుడు ఇక్కడ కలిసిన ప్లేస్ ఇదే. అంటే మనకు చరిత్ర చరిత్రలో సాక్షాత్తుగా అనిపిస్తున్నాయి. అయినా మనం మన ధర్మాన్ని వదిలి వేరే దానిలో పోతుంటాం. మండపం కూడా సూపర్ అంటే సూపర్ ఉంది. కానీ ఇలా సూపర్ అంటే సూపర్ ఆర్కిటెక్చర్ నిజంగా అసలు మైండ్ బ్లోయింగ్. అసలు ఓన్లీ మండపమే కాదు, ఓన్లీ మండపం ఇది. మస్తు ఉంది. ఎగ్జిట్ వెళ్ళిపోయాం పైగా. కానీ మస్తు విశాలంగా ఉందా నీకు, చుట్టుపక్కల ఎటు చూసినా మస్తు ఉన్నది. ఇది ఒక మండపం, పక్కన ఒక మండపం, చాలా ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ సేమ్ కలర్ ఉంది కదా. ఎగ్జిట్ ఇక ఒక్కసారి టచ్ చేస్తే బాగుంటుంది. కానీ లోపల లేదట ఎవరికి. ఎగ్జిట్ అయితే అయిపోయింది. ఇగో చూసి బ్యాక్గ్రౌండ్ చూస్తారు కదా, ఇది మొత్తం అంతా అయిపోయింది. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఎగ్జిట్ వెళ్ళిపోయి మళ్ళీ సేమ్ ఛార్జింగ్ వెహికల్నే మళ్ళీ సేమ్ పాయింట్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి 40 రూపీస్ ఈచ్ పర్సన్కి. ఇది బయట మళ్ళీ పక్కన
ఇగో మళ్ళీ ఇక్కడ ఒక మండపం ఉంది. ఇగో ఎంట్రెన్స్ లో ఒక మండపం. ఇందాక మనం వస్తుంటే కూడా ఒక మండపం కనబడ్డది కాడ వెహికల్ వస్తుంటే మస్తుగా ఉన్నాయి. అట్లా వెహికల్ రావాలిగా. ఏది బోర్డా? అరే కట్టడాలు కూర్చోడానికి అప్పట్లోనే ఈ టెక్నాలజీ నాలెడ్జ్ ఉండే. అది మొత్తం దాంతో కొట్టింది. ఇది వచ్చేసి మ్యాపా? హంపి అండ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్. ఇది వచ్చేసి విరూపాక్ష టెంపుల్ చూసినాం కదా. మన్మథ హోండా గ్రూప్ ఆఫ్ ఇదేంది మొన్యుమెంట్స్ ఎట్ ఇవన్నీ చెప్పాను నాకు. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇన్ని గనం ఉన్నాయి. విత్తల టెంపుల్ అంటుంటా నాకు తెలిసి. ఇది విత్తల టెంపులే, అదొకటే సపరేట్ ఉంది. బుద్ధా సిస్టా ఇది ఈ ప్లేస్. బుద్ధా మీద మనం ఏడున్నామో ఏమో. ఆడున్నామా ఇక అంజనాద్రి ఇల్లు గీడ. ఇక మనం ఈడున్నాం అన్న. మరి ఇక్కడ పేరు రాయలే కదా స్వామి. అదే ఈడ రాసేది 32 ఉన్నాం మనం. 32 ఇదే విత్తల టెంపుల్. విత్తల టెంపుల్ స్వామి. విత్తల టెంపుల్ స్వామి 32. అంటే గిన్నిగానో మనం చూసిన ఈ ఏరియాలో తిరగడానికి. ఓకే డన్. మొత్తం 65 ఉన్నాయి. ఇంట్లోనే 65 ఉన్నాయి. ఇల్లనే కాదు చుట్టుపక్కల. విరూపాక్ష టెంపుల్ విరూపాక్ష మనం ఫస్ట్ పోలే ఇప్పుడు ఇందాక అదే విరూపాక్ష. ఇల్లనే విరూపాక్ష కానీ మండపాలు ఉన్నాయి కదా సార్. ఇప్పుడు సపోజ్ ఏమి ఉన్నాయి 1, 2, 3 మండపాలు ఉన్నాయి కదా అట్లా అనమాట. ఇక మన వెహికల్ రావాలి. విరూపాక్ష ఈడ నెంబర్ 1 విరూపాక్ష. మన టెంపుల్ పోయినా ఇందాక. నెంబర్ 2 ఈ రివర్ ఇక తుంగభద్ర రివర్ ఈడికల్ స్టార్ట్ అయ్యి ఈడికల్